రెండవ ఆదివారపు ఆరాధనలకు ప్రభు మనల్ని నడిపించారు. ఎందరికో ఈ ధన్యత లేదండి, ఎందరికో ఈ భాగ్యం లేదు. నిజంగా చెప్పాలంటే మన మన ఊర్లో ఉన్నంత స్వేచ్ఛ మన ఆంధ్రాలో ఈ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించుకుంటాం. చాలా మందికి ఇలా ఆరాధించుకునే మందిరం లేదు, ఆరాధించుకునే ఆరాధన స్థలము లేదు. చాలా మందికి వాక్యాన్ని ప్రకటించే దైవజనులు లేరు. చాలా మంది వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఉపవాసాల నుండి ప్రార్థించే సేవకులు లేరు. కానీ ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇంటి దగ్గరే ఒక చక్కని మందిరం ఇచ్చాడు. స్తోత్రం. మీరు ఏ ఆటో ఏ బస్సు ఎక్కే పని లేకుండా, స్తోత్రం కలుగును గాక. మరి వర్షాకాలమైన, చలికాలమైన, ఎండాకాలమైన చక్కగా కూర్చొని ఆరాధించే చక్కని మంచి శ్రేష్టమైన ఆరాధన స్థలాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీ మందిరములో నేను చిరకాలము నివాసం ఉండాలయ్యా, చిరకాలము నివాసం ఉండాలి. ఎందుకంటే ఆయన మందిరము పరలోకపు గవిని. ఏంటంటే ఆయన మందిరము పరలోకపు గవిని. యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు. దేవుని మందిరంలో ఏమున్నదంటే ఆయన దూతల సంచారం ఉంది. దేవుని మందిరములో ఆయన వస్త్రపు చెంగు ఉంది. దేవుని మందిరములో దేవాతి దేవుడైన ఆయన కన్ను దృష్టి ఆ దేవుని మందిరం మీద ఉందంట. ఎవరైతే ఆ దేవుని మందిరంలోకి వస్తారో, ఆ దేవుని మందిరం వైపు చేతులెత్తి ప్రార్థిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి అన్నాడు, వారి తెగుళ్ళు తొలగిపోతాయి అన్నాడు, వారికి ఉన్న శ్రమలో నుండి వారిని విడిపిస్తాను, రక్షిస్తాను అన్నాడు. ఎవరైతే ఆ మందిరంలోకి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో, వారి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతారో, వారి శ్రమను బట్టి మొరబెట్టుకుంటారో వారి మొరలకు జవాబిస్తాను, వారి పాపాలు క్షమిస్తాను అన్నాడు ప్రభు. ఆయన మందిరం చాలా శ్రేష్టమైందండి. ఆయన మందిరం చాలా బలమైనది. అందుకనే భక్తుడు అన్నాడు, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప భక్తులందరూ కూడా పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టారు. ఎవరైతే మందిరం మీద ఆసక్తి కలిగి ఉంటారో వారి దేవుడు తప్పక దీవిస్తాడు. ఎట్లా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, మరి భక్తులు అలాగా మరి దీవించబడ్డారు. దావీదు మందిరం అంటే ఎంతో ఆశ ఆయనకి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. అందుకని దావీదుని దేవుడు బాగా దీవించాడు. ఆయన సంతానం అంతటిని దీవించాడు. ఆయన మనవాళ్ళు, ఆయన కొడుకులు, మనవాళ్ళే అందరు రాజులేక. స్తోత్రం. శాశ్వతమైన నిబంధన చేశాడు దావీదుతో దేవుడు. ఎందుకు తెలుసా? మందిరం మీద ఆశ ఎక్కువ, దేవుని మీద ఆశ ఎక్కువ ఆయనకి. స్తోత్రం. నెహెమ్యా గారు గవర్నర్ అయ్యాడు. నెహెమ్యా గారు గవర్నర్ అయ్యాడు. ఎందుకు తెలుసా? పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టాలనుకున్నాడు. నెహెమ్యా గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. నిన్న కూడా అయ్యగారు మన మందిర వార్చుకోవచ్చున్నది నెహెమ్యా గురించి చెప్పాడు. నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి తప్పు తెలుసుకొని వాళ్ళు ఎలాగ మరలా దేవునితో నిబంధన చేసుకొని మరలా దాన్ని మర్చిపోతామని పెద్దల్ని, అధికారులను పిలిపించి రాయించి ముద్రలు వేయించారంట వాళ్ళు తీసుకున్న తీర్మానాలకి. మన వాక్యం అది. మనం కూడా ఇక నుండి ఇలా ఉంటాం దేవుళ్ళు అనుకుంటాం, కానీ మనం మర్చిపోతాం మనం తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు. అట్లాగే వాళ్ళు తీసుకున్నారు నిర్ణయాలు. ఎందుకు మనకి ఇన్ని కష్టాలు, ఎందుకు మనకి బాధలు, ఎందుకు మనకి ఇన్ని రోగాలు, ఎందుకు మనకి ఇంత శత్రువులు మనల్ని వచ్చి ఎట్లాగ మనల్ని, మన దేశాన్ని పాడు చేస్తున్నారు, మన పంటలు పండట్లేదు, కరువులు, కాటకాలు, రోగాలు, తెగుళ్ళు, పిల్లలు పరిస్థితి ఏమి, కుటుంబ పరిస్థితి ఏం బాగోలేదు, ఎందుకు మనకే ఇట్లా అవుతుందని ఆలోచించుకుంటే వాళ్ళకు తెలుసుకున్నారంట, రియలైజ్ అయ్యారంట. మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు, మనం దేవుని నిర్లక్ష్యం చేశాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాము, మనం అన్ని జనులతో వియ్యం అందుకొని విగ్రహారాధికులతో మనం స్నేహం చేశాము. ఇంకా అయ్యగారు కొన్ని చెప్పలా, అందులో టైం లేక వాళ్ళు కొన్ని నిబంధనలు చేసుకున్నారు. ఏంటంటే, 1 ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తాము, 2 అన్ని జనులతో వియ్యం అందుకోము, 3 దేవుని మందిరానికి విశ్రాంతి దినాన్ని పాటిస్తాము. ఇట్లా 4వది ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రథమ ఫలాలని. 5వది వారి చివరికి అనుకున్నారు, వారు దేవుని మందిరం ఇక వారు విడిచిపెట్టమనుకున్నారు. అట్లా కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. దేవుని మందిరం చాలా శ్రేష్టమైంది, చాలా గొప్పది. నెహెమ్యా గారు ఎవరో చెప్పారు,
అయ్యా మీ ఊర్లో మందిరం పడగొట్టారు, మీ ఊర్లో ఊరంతా పాడు చేశారు శత్రువులు, ప్రాకారాలు పడగొట్టేశారయ్యా, అది పెంట దెబ్బలాగా మారిపోయింది, చెత్త కుప్పలాగా మీ ఊరిని మార్చేశారయ్యా అంటే ఆయనకి, ఆయన రాజు దగ్గర, వేరే దేశంలో రాజు దగ్గర గవర్నమెంట్ అధికారి ఆయన కన్నీరు గార్చి ఉపవాసాలుండి, అయ్యా నా మందిరం పాడైపోయింది, మేము ఆరాధించే ఆరాధన స్థలం పాడైపోయింది, మా పట్టణం పాడైపోయింది, మా మా యొక్క పట్టణ ప్రాకారాలు పడగొట్ట, మా ప్రజలందరూ కూడా అయ్యా మరి చాలా వేదనకరమైన పరిస్థితుల్లో మా దేశం ఉంది అని ప్రార్థన చేస్తే, రాజు అతని హృదయంలో, దేవుడు రాజు హృదయంలో దయబుట్టించి రాజుని పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళి నీ మందిరం కట్టుకో అన్నాడు. అయ్యా కొంచెం మాకు మీ సైన్యాన్ని అక్కడ దాకా తోడు పంపించండి, సైనికుల్ని. అక్కడ అడవుల్లో ఉన్న అధికారులకి చెక్కలు కర్రలు కొట్టుకుంటాం మేము, చెట్లు కొట్టుకొని కర్రలు చెక్కలు కావాలి మాకు, అక్కడ లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, నువ్వే గవర్నర్వి, నీకు ఏది నచ్చితే అది చేసుకోమన్నాడు. మీ దేశానికి నువ్వే గవర్నర్వి, వెళ్ళి నీకు ఏది కావాలో చేసుకో అని ఆయన్నే అధికారిగా చేసి పంపించాడు. ఆయన వచ్చాడు. ఏంటంటే అంత గొప్పగా అతను దీవించబడడానికి కారణం ఏంటంటే, ముందు ఆయనకి దేవుని ప్రజలు ఆరాధించుకునే మందిరం పాడైపోయింది, మా దేశము పరిస్థితి ఏం బాగాలేదు, మా పడిపోయిన ప్రాకారాలు మందిరాలు మళ్ళా నేను తిరిగి కట్టాలి, గుమ్మాలు నిలబెట్టాలని ఆ ఆశ, ఆ వేదన, గుండెల్లో భారం ఉంది, గుండెల్లో భారం ఉంది. దేవునికి స్తోత్రం. అట్లా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, సాధారణ ద్రాక్ష రసం అందించేవాడిని గవర్నర్ని చేశాడు. హల్లెలూయా. హిజ్కియా రాజు కూడా నాకు బాగా ఇష్టం. హిజ్కియా రాజు అంటే ఎందుకు తెలుసా? హిజ్కియా రాజు 24 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, అంత ముందున్న రాజు మందిరాన్ని మూయించాడు, మందిరాన్ని పట్టించుకోవాలి. అంత ముందున్న రాజు మందిరాన్ని పాడు పెట్టాడు. హిజ్కియా గారు రాజు అయిన వెంటనే ఏం చేశాడు తెలుసా? మందిరాన్ని తెరిపించాడు. ముందు యాజకులు, పాస్టర్లు అందరు ఎక్కడున్నారు రమ్మన్నాడు, వాళ్ళని ప్రతిష్ఠించుకోమన్నాడు. మీరు అర్జెంటుగా వెళ్ళి మందిరం తలుపులు తెరవండి, మందిరాన్ని శుభ్రం చేయండి, మందిరంలో ఉండాల్సిన ప్రతిష్ఠిత వస్తువులను మరలా మీరు శుభ్రం చేసి ఎక్కడ ఉండాల్సిన అక్కడ ప్రతిష్ఠించండి అంటే వాళ్ళన్నీ చేసి వచ్చారు. దేవునికి స్తోత్రం. మరలా రీఓపెనింగ్, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి సేవకులను అపాయింట్ చేసేసాడు. ఇదిగో మీ మందిరానికి ఏం కావాలో నేను ఉదయకాల నైవేద్యానికి, సాయంకాల నైవేద్యానికి, క్రమానికి, ఈ క్రమ కుడికలు ఉంటాయి కదా, దానికి కావాల్సిన ఖర్చులు, అవసరాలు ఉంటాయి మందిరానికి, అన్నిటికీ ఏం కావాలో రాజు ధన నిధిలో నుండి ఒక భాగం తీసి ఇచ్చేసాడంట. స్తోత్రం. సేవకులకి ఏం కావాలో అన్ని, దైవజనులు ఏం కావాలో అవన్నీ కూడా. ఇక మందిరంలో ఈ కొరత ఉందని నేను వినకూడదని ఆయన ఆ రీతిగా కొంత ధనాన్ని తీసి ఆయన ధన నిధిలో నుండి మందిరానికి ఖర్చు పెట్టమని, ఒక ఏదో అంటారు కదా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇదిగో మన రోడ్లకి ఇన్ని వేల కోట్లు శాంక్షన్ చేశాడు, చదువుకునే వారికి ఇంత శాంక్షన్ చేశారు, విధవరాలకి ఇంత శాంక్షన్ చేసి, ఇట్లా అంటారు కదా, ఇన్ని వేల కోట్లని. అట్లాగా ఒక భాగాన్ని ఆయన డబ్బుల్ని మందిరానికి కేటాయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన గొప్ప రాజు అయ్యాడు. అందుకే మరణంలోనూ కూడా ఆయన మొర విని, మరణకరమైన రోగంలో కూడా ఆయన మొర విని దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన చేసే ప్రతి పని కూడా, హిజ్కియా రాజు చేసే ప్రతి పని కూడా ఏమైందంట, వృద్ధి నొందుతూ వచ్చిందంట. ఆయన చేసిన ప్రయత్నాలన్నిట్లో ఆయన ఏమయ్యాడంట, ఇవన్నీ వాక్యాలు చెప్పే సమయం కాదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరం మీద ఎవరైతే ఆ ఎఫెక్షన్ కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, తప్పక దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇది ఏదో మీరు అందరూ మందిరంలోకి వస్తారని, లేకపోతే మందిరంలోకి వచ్చి మీరు ఇంకా బాగా మందిరంలో మీరు ఎదుగుతారని, లేకపోతే నాకేదో ఇస్తారు కట్లని కాదు.
స్తోత్రం కలుగును గాక. మీరు దీవించబడతారని చెబుతున్నా. నిజంగా మందిరంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా నష్టపోరు. పాట కూడా ఉంది, ఆయన మందిరమే దీవెన ప్రాంగణము. స్తోత్రం చెప్తారా? మందిరానికి రాక చెడిపోయే వాళ్ళు ఉంటారు, కానీ మందిరానికి వచ్చి చెడిపోయేవాడు ఎవడు? దేవుని సన్నిధికి రాకుండా నష్టపోయే వాళ్ళు ఉంటారేమో, కానీ దేవుని మందిరానికి వచ్చిన నష్టపోడు. ఏదో ఒక రోజు దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగిన సమయంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు చాలా మందికి తెలియదు. ఏమండి, ఇది అంటారు కదా, లోక సామెత ఉంది, చేతులు కాలినాక అట్లుంటది జనాల పరిస్థితి. నేను విమర్శించట్లే ఎవరిని. చాలా మందికి అన్నిటికీ సమయాన్ని ఇవ్వగలుగుతాం, కానీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోతారండి. నేను శాపంగానో లేకపోతే ఏదో నేను చెప్పట్లా, వాస్తవాలు చెప్తున్నాను. ఇక్కడే కాదండి, చాలా చోట్ల చాలా మందిని నేను చూస్తాను. ఈవెన్ నా రక్త సంబంధికులు కూడా ఉన్నారు, మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. నేను వాళ్ళకి ఎప్పుడు ఇదే చెప్తాను, మీరు మందిరానికి మానొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి నా మాట వినండి. వాళ్ళు నష్టపోతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు దేవునికి దూరంగా ఉండటం వల్లే కదా ఈ నష్టం వచ్చింది. చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదు. సాతానుగాడు వీళ్ళ కళ్ళు మూసేసేస్తున్నాడు. ఏం చేయాలి, ఎట్లా విడిపించాలి నాకు అర్థం కాదు. ఒక్కోసారి బాధతో ఏడుస్తూ ఉంటాను, కన్నీరు గారుస్తూ ఉంటాను, వేదనతో ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా వాళ్ళని దర్శించండి. అంతకంటే మనం ఏమి చేయగలం చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన్ని ప్రేమించాలా, ఆయన మందిరాన్ని ప్రేమించాలా, ఆయన వాక్యాన్ని ప్రేమించాలా. స్తోత్రం. ఎందుకంటే ఈరోజు అన్నిటికీ నువ్వు చేయటానికి అన్ని విషయాల్లో నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి అది నా బాధ. స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా మనం మందిరాన్ని ప్రేమిద్దాం, అది నేను చెప్పేది. మనం దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం. దేవుని మందిరము బాగుంటే మనం బాగుంటాం. ఇది మన మైండ్ ఎలా ఉండాలంటే, దేవుని మందిరం బాగుంటే మనం బాగుంటాం. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఆయన అన్నాడు, నన్ను గణపరిచిన వారిని. అదే కదా మరి, నన్ను గణపరిచిన వారిని నేను కూడా, ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా మనమేమో సాధారణమైన ప్రజలు. మనం దేవుని మందిరాన్ని గౌరవించలేకపోతున్నాం. కలెక్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా, పెద్ద పెద్ద గవర్నర్లు, మేయర్, పెద్ద పెద్ద సిటీ మేయర్లు, చాలా చోట్ల వాళ్ళు పెద్దోళ్ళు మందిరం పోకుండా వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. మందిరంలో తగ్గించుకొని వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. సాధారణమైన ప్రజలకి మనకి ఇంత బిజీ అని అనుకుంటాం, కానీ పెద్ద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పెద్ద హోదాలో ఉండి పెద్ద మరి ప్రభుత్వాన్ని, వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్లు నడిపించాలి, ఎంతో మందిని వాళ్ళు నడిపించాలి. అన్ని పనులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని మందిరం తర్వాత అన్నీ కూడా. స్తోత్రం. ఏమండి, నేనేదో మిమ్మల్ని చెప్తున్నానని కాదండి, దయచేసి మనం దీవించబడే మార్గం అది. నేను ఈరోజు 2 మాటలు చెప్పగలుగుతున్నాను. ఆయన సేవ కొరకు పిలువబడ్డామంటే మాలో దేవుడు ఏం చూశాడంటే, ఆయన మందిరాన్ని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళం. దేవుని కొరకు ఎంత ప్రయాసైన, ఎంత కష్టమైన సంతోషంగా చేసేవాళ్ళం, ఆనందంగా చేసేవాళ్ళం. బాధ ఉండదు. ఇంకా మాకు పని చెప్పలేదని బాధపడేవాళ్ళం.
పాస్టర్ గారు మాకు ఈ పని మాకు చెప్పలేదే, మేము చేయలేమా, వాళ్ళేనా చేసేదని బాధపడేవాళ్ళు. నిజం చెప్తున్నా. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే పత్తాకలు మాకే చెబుతున్నారు అన్న జనరేషన్. కానీ నేను నిజం చెప్తున్నా, యథార్థమైన మనసుతో మందిరంలో ఉండి చెబుతున్నా, ఇది ఏదో కల్లబుల్లి మాటలు కాదు. ఒక్కరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేది. ప్రార్థనే ఉండేది కాదు అక్కడ. మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొని వస్తే ఆ రోజంతా సమాధానం, ఆనందం, సంతోషం వేరుకుంటుంది. ఈ దేవుని మందిరం అనే ఒక ఫీలింగ్ అన్నమాట. మందిరంలోకి వెళ్ళి అలాగా ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన. స్తోత్రం కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. గత ఆదివారం ఆరాధనలో నేను ఏం చెప్పానంటే, కొంచెం కొంచెం మాస్టర్ తగ్గించు, మాస్టర్ అది కాదు, బేస్ 6 ట్రిపుల్ 8 పెట్టి మాస్టర్ తగ్గించు. గత ఆదివారం నేను ఏం చెప్పానంటే, వర్ధిల్లుట అనే అనుభవాన్ని గురించి చెప్పాను. ఈ వర్ధిల్లుట అనుభవాన్ని గురించి నేను చెప్పినప్పుడు, మొదటి ఎవరు వర్ధిల్లుతారు? దానియేలు వర్ధిల్లాడు. దానియేలు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? దానియేలు ఎలాగ వర్ధిల్లాడు? దానియేలు వర్ధిల్లుటలో గల కారణం ఏంటి అని ఆ విషయాన్ని గురించి చెప్తూ వచ్చాను కదా. దానియేలు వర్ధిల్లాడు, దానియేలు వర్ధిల్లాడు. ఇదిగో దానియేలు రాజులు మారినా, ప్రభుత్వాలు మారినా, లేకపోతే ఆ దేశ చట్టాలు మారినా, ఆ దేశ పరిస్థితులు మారినా, దానియేలు యొక్క అభివృద్ధి ఆగలేదు, వర్ధిల్లుతూనే ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దానియేలు వర్ధిల్లుటలో 3 కారణాలు అన్నాను. ఒకటి ఏంటో తెలుసా? ఒకటి, పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. రెండోది, దానియేలు మరి తను ఒక క్రమమైన జీవితాన్ని చేయాలని, ఒక ఆత్మీయ జీవితంలో క్రమంగా తను నడిపించబడాలని నిర్ణయం తీసుకున్నాడు. 2 విషయాలు, ఒకటి పరిశుద్ధ జీవితం గురించి చెప్పాను. రెండోది దేవుని బిడ్డలారా ఏంటంట? రెండోది క్రమమైన జీవితం. హల్లెలూయా. మూడోది ఏంటో నేను చెప్పలేదు మీకు, ప్రేమించేవాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 21వ అధ్యాయము, అందరూ తీయండి. 21వ అధ్యాయము 16 లేకపోతే 15వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆయన శిష్యుల్లో పేతురుని పిలిచి అంటున్నాడు, అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇదిగో ఇక్కడ 12 మంది ఉన్నారు అనుకుందాం. సపోజ్ అపోస్తులు 12 మంది కదా. ఈ అపోస్తుల 12 మంది అందరిలో ఆయన అంటాడు పేతురు గారిని పిలిచి, పేతురు ఎక్కువగా దగ్గరగా ఉండేవాడు, కళ్ళ కపటం లేకుండా మాట్లాడేవాడు, మనసులో ఏం దాచుకోండి నాలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదన్నా ఉంటే మొహం మీద అడగాలనే ఆశ ఉంటుంది నాకు కూడా, ఎందుకంటే మనసులో పెట్టుకుంటే కుళ్ళిపోతాం మనం. ప్రైజ్ లార్డ్. ఇక యేసు ప్రభు కూడా అడుగుతున్నాడు. యేసు ప్రభు కూడా నిర్మోహమాటం లేకుండా. యేసు ప్రభు ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదు. అది యేసు ప్రభు బాణి. యేసు ప్రభు అంటున్నాడు, అబ్బాయి పేతురు ఇట్రా అన్నాడు. ఏంటి ప్రభు? ఏంటయ్యా?
ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను ప్రేమిస్తున్నావని చెప్తున్నారు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనందరం ఆయన ప్రేమించే వాళ్ళందరూ చేయి పైకి ఎత్తి చూపించండి. ఆయన యేసు ప్రభుని ప్రేమించేవాళ్ళు. మరి యేసు ప్రభుని మనందరం ప్రేమిస్తున్నాం, అందరం ప్రేమిస్తున్నాం. కానీ అందరం ప్రేమించే వాళ్ళమే మనం, ఎవరం తక్కువ వాళ్ళం కాదు. కానీ ప్రభు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరిలో ఎవరు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారని చూస్తాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఇష్టమే. అన్ని జనులు కూడా చెప్తారు, నేను యేసయ్యని ప్రేమిస్తానండి, ఆయనకు కూడా అప్పుడప్పుడు ఈస్టర్ పండుగకి కానుక పంపిస్తానండి, పలహారం పంపిస్తాను చర్చికి. క్రిస్మస్కి కూడా అన్ని జనులు కూడా ఒక పలహారం, ఒక అరటికాయలు పంపిస్తారు మనం తినమని. అరటికాయలు ఎన్ని తింటామండి? తలా ఒక గెల పంపిస్తే స్తోత్రం చెప్పండి. వాళ్ళకి పాపం ఎంత ఇష్టం అంటే యేసు ప్రభు అరటికాయలు పంపించే అంత ఇష్టం. స్తోత్రం. వాళ్ళు చర్చికి రారండి, వాళ్ళు చర్చికి రారు, మందిరానికి రారు, కానీ వాళ్ళ హృదయంలో యేసయ్య గొప్ప దేవుడు రా అని ఒక అభిమానం. అంటే వీళ్ళు ఎవరంటే అభిమానులు. యేసయ్యకి ఎవరు? అభిమానులు. వాళ్ళకు కూడా ఒక అభిమానులకు కూడా ఒక ప్రేమ ఉంటుంది. స్తోత్రం. పాపం వాళ్ళకున్న దాంట్లో ఒక ఆంటీ గారు ఉన్నారు. ఒక ఆంటీ గారు అన్ని జనులు, వాళ్ళు వైశ్యాస్, కామిట్లు, వాళ్ళు చాలా విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తారు. ప్రతి 40 రోజుల ఉపవాస ప్రార్థనకి ఆమె ఉపవాసాలు ఉన్న విశ్వాసులకి ఒకరోజు భోజనం చేయకుండా ఉండదు. ఒకరోజు ఆమె కష్టార్జితంలో నుండి ఏదో ఒక పలహారాన్ని పంపించింది. మన 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎండింగ్లో కూడా పలహారం ఆమెదే, స్వీట్లు ఆమెయే. స్తోత్రం చెప్పండి. నేను అడగను, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళము, వాళ్ళు మన దగ్గరికి కూడా రారు. మన మైక్లో ప్రార్థన వింటా ఉంటారు. ఆమె మంచి స్థితి కలిగిన వాళ్ళే, మంచి ధనవంతులే. ఆమెకి ఎంత ఇష్టం అంటే యేసు ప్రభు ప్రతి 40 రోజుల ఉపవాస ప్రార్థనకి ఆమె ఏం చేయాలంట, ఆమె ఏదో ఒకటి మందిరానికి పోనీ ఆమె వచ్చిద్దా అంటే ఆమె రాదు. మన విశ్వాసాలు వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళని పిలిచిద్ది, అమ్మా ఇటు రావా. ఏంటంటే అమ్మా ఇదిగో నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నానమ్మా, ఇవి తీసుకెళ్ళి అమ్మ మందిరంలో పాస్టర్ గారికి నేను పంపించానని చెప్పమ్మా, మా కోసం ప్రార్థన చేయమనమ్మా. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళందరూ కూడా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. విషయం చెప్పనా, అందరూ ప్రేమిస్తున్నారు. రకరకాల ప్రేమలు ఈ భూమి మీద, రకరకాల ప్రేమలు. చూడండి, అందరూ ప్రేమిస్తారు. ఎవరు ప్రేమించుకున్న తాగుబోతోడు కూడా ప్రేమిస్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? తాగినప్పుడు ఏం చేస్తా, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన నా గుండెల్లో ఉన్నాడు అంటాడు. నువ్వెక్కడ ఉన్నావు అంటే నేను బార్లో ఉన్నాను. వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. ఎంత ధైర్యంగా చెప్తాడంటే, ఇదిగో ఆయన నాతోనే ఉంటాడు, నేను రైల్వే ట్రాక్ మీద పడిపోకుండా నన్ను ఇంటికి తెచ్చేది ఎవరనుకోండి, యేసయ్యే. స్తోత్రం. ఈ తాగిన ఆయన కూడా చెప్తాడు, ఏంటని చెప్పినా, నేను యేసయ్యని ప్రేమిస్తున్నానండి. మా ఆడవాళ్ళు అందరు చర్చికి వెళ్తారండి. నాకు చెప్తారు కొంతమంది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళందరూ పాస్టర్ గారండి, మా ఇంట్లో వాళ్ళందరూ చర్చికి వెళ్తారండి. మరి నువ్వు నాయనా? నేను మాత్రం ఎక్కడండి, నాకు ఆదివారం నేను ఆడెళ్తాను పాస్టర్ గారు, నేను వెళ్ళనండి. కానీ వెళ్ళకపోయినా ఆయన అంటే నేను ఏ గుడికి వెళ్ళనండి. మళ్ళీ ఏమన్నా, నేను ఏ గుడికి వెళ్ళనండి, నేను ఆడికి పోనండి, ఎవరికి దండం పెట్టనండి, యేసయ్యనండి, నాకు యేసయ్య నమ్ముకున్నానండి, కానీ నేను చర్చికి పోనండి. మా ఇంట్లో వాళ్ళందరూ, మా పిల్లలు, మా ఆవిడ వెళ్తారండి, నేను వెళ్ళనండి. చూడండి అండి. కానీ ఆయన మందిరానికి రాడు. ఆయన త్రాగుడు వ్యసనాల్లో ఉన్నాడు, కొన్ని పాపంలో ఉన్నాడు, కానీ ఏమండి ఆయన కూడా ప్రేమిస్తున్నాడు. మరి అందరూ ప్రేమిస్తున్నారు. ఇలా ఇంక యేసు ప్రభుని ప్రేమించిన ఎవరు లేడు. హల్లెలూయా. సాతానుకు కూడా ప్రేమే యేసు ప్రభు అంటే. ఎంత ప్రేమో తెలుసా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంది, ఇదిగో ఈ లోక మహిమ అంతా చూడు,
ఇదంతా నీకు ఇస్తానని. హల్లెలూయా. సాతానుకు కూడా ప్రేమే యేసుప్రభు అంటే. దేవుడు అంటే సాతానుకు కూడా ప్రేమే. దేవదూతలందరూ ఆయన సన్నిధిలో సమకూడినప్పుడు దేవదూతల మధ్యలో సాతాను కూడా నిలబడి దేవుని మాటలు వింటున్నాడు. అంత ప్రేమ. కానీ దేవునికి విరోధంగా పాపం చేసే సాతాను కార్యాలు చేస్తానే ఉంటాడు. కానీ దేవదూతలందరూ సమకూడి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటలు వినడానికి సాతాను వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. యోబు గ్రంథంలో ఉంది కదా. ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్తున్న వర్తమానం ఏంటంటే, నువ్వు నేను మనందరం కూడా ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒక మాట చెప్పాలంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి ఒక 5 లక్షణాలు ఉంటాయి. ఎన్ని లక్షణాలు చెప్పండి? ఎన్ని లక్షణాలు? నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు. దానియేలు వర్ధిల్లినట్టు వర్ధిల్లుతావు. అయితే ఈ రోజున మన వర్తమానం ఏంటంటే, ఆయనను నువ్వు ప్రేమిస్తే నీలో ఉండవలసిన లక్షణాలు, ఇట్లా పెట్టాలి టైటిల్ను. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే 5 లక్షణాలు. స్తోత్రం కలుగును గాక. అట్లా పెడితేనే జనాలు నొక్కుతారు దాన్ని. స్తోత్రం, ఏందబ్బా 5 లక్షణాలు అని. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నావు, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమని మనం చెప్పుకుంటున్నాము, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాం. కానీ నిజంగా దేవుడు నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నావో లేదో నీలో ఉన్న లక్షణాలను బట్టి దేవుడు నిన్ను కనుక్కుంటాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున వాక్యం చెప్తుంది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఇప్పుడు ఒక లవర్ ఉన్నాడు, ఒక ఆమె ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎట్లా ఉండదంటే ఇంకెప్పుడు ఆదయాసే కదా. ఎవరినైనా ఒకరు ఇష్టపడితే, ఒక పురుషుడు ఒక స్త్రీని, ఆమె గురించి ఇక ఆ ధ్యాస ఆలోచన, ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన ఉండదు. మనం దేవుని అధికంగా ఎక్కువగా ప్రేమిస్తే దేవుని మీద మనకు అలాంటి ఆశ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని ప్రేమించే వారిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన్ని కోరుకుంటాం. మనం ఎవరిని కోరుకుంటాం? ఆయననే కోరుకుంటాం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇష్టపడ్డాడంటే, లేదా ఇష్టపడిందంటే, ఇక ఆమె ఏం చేస్తుందంటే, ఈ భూమి మీద 100 మందిని చూపించు నువ్వు. చెప్పండి బాబు. నిన్నెవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక విశ్వాసులు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, సమయానికి వచ్చారు. ఇక వాళ్ళు చెప్తున్నారండి, ఒక అబ్బాయి వాళ్ళ ఊరిలో నష్టపోయాడు. ఏమని చెప్పాడంటే, చిన్నప్పటి నుండి మందిరంలో పెరిగినోడే. ఆయన అన్నాడంట వాళ్ళ అమ్మా నాన్నతో, నేను చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. చూడండి, నిజమండి. అంటే ఇక 100 మందిని, వాళ్ళ తల్లిదండ్రులు 100 మందిని తీసుకొచ్చినా ఇంకా ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? ఆమెనే కోరుకుంటున్నాడు. ఆమె ఎవరిని కోరుకుంటుంది? 100 మందిని తల్లిదండ్రులు చూపించిన ఆమె ఎవరిని కోరుకుంటుంది? నాకు ఈ అబ్బాయే కావాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఆయన్నే కోరుకుంటాం. ఆయన్నే కోరుకుంటాం. హల్లెలూయా. తాను ప్రేమించిన వ్యక్తి యందు ఆనందిస్తారు ఎవరైనా సరే కదా. అలాగే మనము ఆయన్ని కోరుకొని ఆయనలో ఆనందిస్తాం. మన ఆశలు, ఆశయాలు, గురి, సంతోషము సమస్తము ఆయన యందు ఇమిడి ఉంటాయి. నేను సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇక ఈ లోకంలో నీకు ఇంకా ఆయనే కోరుకుంటావు. నీ ఆశ ఆయనే, నీ ధ్యాస ఆయనే, నీ గమ్యం ఆయనే, నీ యొక్క గురి ఆయనే, నీ సంతోషం ఆయనే, నీ సమస్తం ఆయనే. ఆయనలోనే అన్నీ ఇముడి ఉంటాయి ఇక నీకు. స్తోత్రం కలుగును గాక. ఇక నువ్వు వేరే దాని గురించి ఆలోచించవు, వేరే ఏమి కోరుకోవు, ఇక యేసయ్యనే కోరుకుంటావు. నువ్వు అనుకుంటావు, నాకు యేసయ్యలోనే ఆనందం, యేసయ్యలోనే సంతోషం, యేసయ్యే నా గురి, యేసయ్యే నా గమ్యం, యేసయ్యే నా ఆశయం.
ఆయనలోనే నాకు అన్నీ అండి, ఆయన్నే నేను కోరుకుంటా, ఆయనే కావాలి, ఆయన తప్ప నాకు వేరే ఏమీ వద్దు. కీర్తనకారుడు 42వ కీర్తనలో 42వ కీర్తన 2వ వచనాన్ని చదువుకో. 42:2 42:2 కీర్తన 42:2 చదవండి త్వరగా. 42 నా ప్రాణము దేవుని కొరకు, చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదనని, చూడండి ఆ భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నదని. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన్నే కోరుకుంటారు. ఆయన ప్రాణం అంట తృష్ణగొనుచున్నదంట. నా దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈరోజు నీ ప్రాణం అలా తృష్ణగొనుతుందా? తృష్ణగొనుచున్నదా? దేవుని కొరకు ఎప్పుడైనా అలాగా నువ్వు ఆరాట పడ్డావా? తపన పడ్డావా? అలాగా నువ్వు నీ జీవితంలో అలాంటి మంట నీ హృదయంలో మండింది ఎప్పుడైనా? నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు తృష్ణగా ఉన్నావా? హల్లెలూయా. చూడండి, యేసయ్యను ప్రేమిస్తే ఆయన కొరకు తృష్ణగా ఉంటాం. మార్తా మరియా ఇద్దరు మనకి పెద్ద రోల్ మోడల్. అక్కో స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మార్తా మరియా ఇద్దరు మనకి రోల్ మోడల్. బైబిల్లో మార్తా అనే ఆమె ఉంది, మరియా అనే ఉంది. ఈ మార్తమ్మ ఏం చేసింది తెలుసా? మార్తమ్మ లోకాసు వార్తలో 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు చదివితే అక్కడ కనపడతారు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఒక ఆమెమో విస్తారంగా పనులు పెట్టుకుందంట. విస్తారమైన పనులు పెట్టుకొని బిజీ, బిజీ, అసలు బిజీ. ఎంత బిజీ అంటే యేసయ్య వాక్యం వినలేనంత బిజీ. ఎంత బిజీ అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోడానికి సమయం లేనంత బిజీ అయిపోయింది. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, మార్తమ్మ వచ్చి అంట, అయ్యా మేము అక్కడ ఇరగబడి పని చేస్తుంటే మా చెల్లెలు చూడయ్యా వచ్చి నీ పాదాల దగ్గర కూర్చొని ఎట్లాగా పని తప్పించుకుంటుందయ్యా అంది. ఆయన అన్నాడు, నీకు తెలియటం లేదు, అసలు ముందు కోరుకోవాల్సింది నన్ను, నన్ను. ఆమె అంటుంది, అయ్యా నీకోసమే అక్కడ నేను వంట చేస్తున్నానయ్యా, ఎన్ని వంటలు చేస్తాను తెలుసా నీకోసం. నీ వంటలు ఎవరికి కావాలి? ముందు నన్ను నువ్వు కోరుకోవాలి. నా మాటలు వినాలని, నాతో ఉండాలని, నాతో కూర్చోవాలని, నాతో ఉండాలని నువ్వు ముందు నన్ను కోరుకోవాలి. మరియా ఉత్తమమైన దానిని కోరుకోను కదండి. ఏదంట ఆమె ఏం కోరుకుంటుంది? మరి ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలని, దేవుని సన్నిధిలో కూర్చోవాలని, యేసయ్య కొరకు తృష్ణ కొనుతుంది, ఆయన మాటలు వినాలని. ఏమేమో విస్తారమైన పనులు పెట్టుకొని బిజీగా ఉంది. మళ్ళీ ఏమంటుంది? ఈ కూర్చున్నామని కూడా తాను జడిన కోతి మన వల్ల జడిచిందని, ఏమి జడింది కాక పక్కనామని అంటుంది, ఇదిగో పదా వంటగదికి పదా వంటలతో వంట. ఆయన అంటున్నాడు, అమ్మా ముందు నా దగ్గర కూర్చొని నా మాటలు ఎన్నాయి, నా పాదాల దగ్గర కూర్చోవటమే మంచిది. స్తోత్రం. కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తనలు అంటాడు, 73వ కీర్తన 25వ వచనంలో ఏమంటాడు? 73:25లో 73:25 చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులెత్తి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే ఒక తీర్మానం ఏంటో తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు ఉంటే ఈ లోకంలోది ఏది నాకొద్దు, నీవే నాకు కావాలి. దేవుని ప్రేమించే వారికి ఇదేనండి.
నీకు పంచపక్ష పరవానాలు పెడతానన్నా దేవుని వదిలిపెట్టి వెళ్ళరు, దేవుని ప్రేమించేవాళ్ళు. ఇదిగో నీకు ఎకరం పొలం ఇస్తామన్నా దేవుని వదిలిపెట్టి వెళ్ళరు, దేవుని కోరుకుని. దేవుని ప్రేమించేవాళ్ళు ఆయన ఉంటే మాకు చాలండి, నీ పొలం మాకెందుకు, నీ నీ డబ్బు మాకెందుకు, మాకెందుకండి, యేసయ్య ఉంటే చాలు. ఇదిగో మేము గంజి నీళ్ళు తాగినా పచ్చడి మెతుకులు తిన్నా మాకు యేసయ్యే కావాలి. మేము పూరి గుడిసెలో ఉన్న సలవరాత్రి బంగళాలు మాకు లేకపోయినా మాకు యేసయ్యే కావాలి. మాకు కార్లు బైకులు వాహనాలు లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మాకు యేసయ్యే కావాలండి. స్తోత్రం కలుగును గాక. యేసయ్యను కోరుకున్న వాళ్ళు అనుకుంటారు, ఈ లోకంలో మాకెందుకండి, ఒకరోజు మా యేసయ్య రాకడలో మేము ఎత్తబడి పరలోకానికి, అక్కడ మాకు బంగారపు రోడ్లు, బంగారు బిల్లులు, పునాదులు కలిగిన పట్టణాలు ఉన్నాయి. మా యేసయ్య ఉంటే మాకు చాలండి, మా యేసయ్య ఉంటే చాలండి. ఈ లోకంలో మాకెందుకండి, ఈ లోకంలో మాకెందుకు. స్తోత్రం. ఇలాంటి అనుభవాలు ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి మొదటి లక్షణం ఏంటంటే ఆయన కోరుకుంటారు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు. కొంతమంది దరిద్రం ఏంటంటే యేసయ్య ఇచ్చే ఆరోగ్యం కావాలి, యేసయ్య ఇచ్చే డబ్బులు కావాలి, యేసయ్య ఇచ్చే దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి. ఇక వాడి ఏమన్నా దాన్ని ఏమని చెప్పాలి, వాళ్ళ పాడి వాడి పచ్చిబద్దలు అంటారు ఏదో, మరి అది ఎట్లా ఉంటుందో మరి నాకు తెలియదు. కానీ నిజంగా ఈ లోకంలో ఉన్న మనుషుల తత్వం ఏంటంటే యేసయ్య ఇచ్చే దీవెనలన్నీ కావాలి, కానీ మారు మనసు పొంది బాప్తీసం పొంది మందిరానికి రావచ్చు. కంటే ఇంకా టైం ఉందిలే పాస్టర్ గారు, ఎప్పుడు టైము. స్తోత్రం. నేను వేరేగా చెప్పట్లా, చాలా మంది జీవితాలు నేను చూసినప్పుడు బాధ కలిగి చెప్తున్నా ఈ మాట. ఏమండి, యేసయ్య ఏమో వాళ్ళ మీద అంటే దీవెనలన్నీ కుమ్మరించాలంట. మరి యేసుప్రభు బిడ్డగా బతుకమ్మ మందిరానికి క్రమం అట్ట కుదరదు మళ్ళా. అంటే ఇప్పుడు ఏం దేని కొరకు వస్తుంది, ఆశీర్వాదాలు. 2-3 దీవెనలు ఆమె కోరుకున్నట్టుగా 2-3 కార్యాలు జరిగినాయి. ఇంకో 4వ కోరిక ఒకటి కోరింది దేవుణ్ణి, అది జరగల. ఇప్పుడు చర్చి మానేస్తుంది. ఇదేందండి, ఏమంటారు దీన్ని, స్వార్థం. ఏరు దాటాక తెప్ప తగలబెడతాం అంటారు. హల్లెలూయా. ఏమండి, నీకు అంతకుముందు నీకు 2-3 కార్యాలు నువ్వు అడిగావు, ప్రార్థన చేసావు, మందిరానికి వచ్చావు, అడిగావు, ప్రభువుని ఇచ్చాడు కదా, ఇంకొక కార్యం జరగలేదు. అంటే నువ్వు అడిగింది ఇవ్వకపోతే మందిరం మానేస్తావా, చర్చి మానేస్తావా, ప్రార్థన మానేస్తావా? అంటే యేసయ్య వద్దా ఇప్పుడు నీకు? అంటే నువ్వు అడిగింది ఇవ్వకపోతే, నువ్వు అడిగింది జరగకపోతే, నువ్వు అనుకున్నది నీకు దేవుడు ఇవ్వకపోతే నీకు ఇంక యేసయ్య వద్దా? ఏందమ్మా చర్చికి రా, ఏముందలేండి, చర్చికి వచ్చినా నాకేం జరిగింది, అందుకేలేండి, ఏడుంటే ఏముందలే, ఏడుంటే ఏముందని చెప్పేసి ఆడుంటావు శ్మశానంలో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడుంటే ఏముందిలే, హాస్పిటల్ ఐసీయూలో ఉంటే ఏడుంటే ఏముందిలేని చెప్పు, చాలా ప్రమాదం కదా. ఎక్కడుంటే ఏముందిలే అని చెప్పి అక్కడ పడితే ఆడు ఉంటున్నావు నువ్వు. ఏమన్నా ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటున్నావుగా. స్తోత్రం కలుగునుగా. నేను మిమ్మల్ని వేరేగా చెప్పట్లా, వాస్తవాలు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయన్ని కోరుకుంటారు, ఆయన ఇచ్చే దీవెనలు ఎందుకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యథార్థమైన మనసుతో, మంచి మనసుతో చెప్తున్నానండి. ఈరోజు యథార్థంగా నేను ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? 800 రూపాయలు తీసుకొని వచ్చామని ఎన్నోసార్లు చెప్పా మీకు. నాకు మంచి ఇల్లు ఉన్నా వదిలేసి వచ్చాను, మంచి వ్యాపారం ఉన్నా వదిలేసి వచ్చాను, మంచి సంపాదన ఉన్నా వదిలేసి వచ్చాను. యథార్థం చెప్తున్నాను. మా తోడబుట్టిన వాళ్ళందరికీ 20 లక్షలు 30 లక్షలు కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు, నాతో పాటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా. ఈరోజు మేము ఎందుకు ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నామంటే దేవుడు పిలిచాడు. యేసయ్య కావాలి, యేసయ్య ఉంటే నాకు చాలు, ఈ లోకంలో నాకు ఏది వద్దని వచ్చాను కాబట్టి దబాయిచ్చి చెప్పగలుగుతున్నాను నేను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
ఒక్క రూపాయి కూడా లేకుండా ఈ పరిచర్య పొన్నూరులో నేను వచ్చి నా కుటుంబంతో, నా భార్య పిల్లలతో నేను వచ్చి పసిపిల్లలను తీసుకొని వచ్చాను. పాలు తాగే పిల్లలు, 5 నెలల బాబు, మా చిన్న బాబు 5 నెలల పిల్లోడు. అట్లాంటి సమయంలో నేను వచ్చాను ఇక్కడికి. 800 ఆ రోజే ఖర్చు అయిపోయినాయి ప్రయాణానికి, ఛార్జీలకి. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వచ్చాము ఇక్కడికి. ఎన్ని సదుపాయాలు ఉన్నాయి లోకంలో నాకు, అవన్నీ ప్రభు గారికి విడిచిపెట్టి వచ్చాం. ప్రభు పిలిచాడు, ఆయన రమ్మన్నాడు, కొన్నూరు వచ్చాము. ఆయనే కోరుకున్నాం. మేము వచ్చినప్పుడు పోరంబోక్ స్థలంలో చిన్న రేకుల షెడ్లో ఒక చిన్న గదిలో ఉన్నాం. చిన్న గదిలో, ఆ గదిలో ఆ రేకులన్నీ కారిపోతున్నాయి, వర్షం పడితే మొత్తం తడిచిపోతుంది. ఇంట్లో పాములు, పురుగులు, బాత్రూమ్ కూడా లేని పరిస్థితుల్లో, భయంకరమైన బురదలో మేము వచ్చిన 2-3 సంవత్సరాలు బురద మేము ఉన్న రోడ్లో. దేవుడి మహాకృపేణ తెలుసా, మన మందిరం, మన సేవకులు అక్కడ మనం వెళ్ళినా కాదు, మంచి రోడ్డు అయిపోయింది. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను దేవుణ్ణి కోరుకున్నాను అని ఎవరినైనా, మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని మనం ఎవరిని ఎట్లా చెప్పగలమంటే, వాళ్ళు దేవుణ్ణే కోరుకుంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు, దేవుడిచ్చే సదుపాయాలు కాదు, దేవుడిచ్చే ఆడంబరాలు కాదు, దేవుడిచ్చే మేలులు దీవెనలు కాదు. ముందు నాకు యేసయ్య కావాలి. నా యేసయ్యలోనే నాకు సంతోషం, నా యేసయ్యే నా గమ్యం, నా యేసయ్యే నా గురి, నా యేసయ్యే నా యొక్క మరి ఆనందము, నా యేసయ్యే సమస్తము నాకు, నా యేసయ్యే నాకు నా జీవితంలో ప్రాముఖ్యమని యేసయ్యనే మనం కోరుకుంటాం. ఆరోగ్యం ఉన్నా యేసయ్యే కావాలి, ఆరోగ్యం లేకపోయినా యేసయ్యే కావాలి. డబ్బులున్నా యేసయ్యే కావాలి, డబ్బులు లేకపోయినా యేసయ్యే కావాలి. ఉద్యోగం ఉన్నా యేసయ్యే, ఉద్యోగం లేకపోయినా యేసయ్యే. ఆమేన్. సమృద్ధి ఆహారం ఉన్నా యేసయ్యే, కరువులో ఉన్నా యేసయ్యే. నిజమండి. 10 మందికి ఇచ్చేటట్టుగా ఉన్నా యేసయ్యే, ఇవ్వలేకపోయినా యేసయ్యే. నాకు యేసయ్య ఉంటే, ఆయన అంటాడు కదా దావీదు గారు, అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నేను నాకొద్దు, 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 ఈ లోకంలో ఏది నాకొద్దు, 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 నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. ఆయన అన్నాడు కదా, జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణము. హల్లెలూయా. నేను ముగించాలనుకున్న 11 గంటలకు. దేవుణ్ణి ప్రేమించే వరకు మొట్టమొదటి లక్షణం అదేనండి. ఏంటి తెలుసా, నీవు ఆయనను కోరుకుంటావు. చాలా చెప్పాను మీకు, ఏదో మీకు అర్థం కావాలి, మీకు బాగా దేవుని మాట మీ మైండ్లో ఉండాలని చాలా ప్రొలాంగ్ చేసి చెప్పాను, కానీ సాగదీసి చెప్పాను. కానీ ఒకటే, ఆయనను కోరుకుంటాం. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా ఆయన్నే కోరుకుంటాం. ఆయన ఇచ్చే దీవెనలు కాదు, ఆయన చేసే కార్యాలు కాదు, ఆయన ఇచ్చే సంపద కాదు, ఆయన కోరుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కూడా ఆయన కోరుకున్న వాళ్ళని ఆయన వదిలేస్తాడా? వదిలేస్తాడా? మనం నమ్ముకున్న వాళ్ళని నేను వదిలేస్తున్నానా? నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడిన వాళ్ళని వదిలేస్తున్నావా? మనకి అంత నీతి ఉంటే ఆయన ఎంత నీతి ఉంటుంది? ఆయన కోరుకున్న వాళ్ళని ఆయన విడిచిపెడతాడా? వదిలేస్తాడా? చేయి విడుస్తాడా? దేవుడి మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించేట్టుగా ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మా యేసయ్య, స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడి చాలా విషయాలు మాతో మీరు మాట్లాడుతూ నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలి. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. దేవా, నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని ఉంచిన, నిన్ను మేము కోరుకునే వారిగా మమ్మల్ని ఉంచిన, నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని ఉంచిన, నిన్ను ప్రేమించే వారిగా మేము ఉందుముగాక.
నిన్ను ప్రేమించే వారిగా మేము ఉందుముగాక. నిన్ను ప్రేమించే వారిగా మేము ఉందుముగాక. నిన్ను ప్రేమించేవారు పాపాన్ని అసహించుకుంటారు. నిన్ను ప్రేమించేవారు నిన్ను ప్రకటిస్తారు. నిన్ను ప్రేమించేవారు నీ ఆజ్ఞలను గైకొంటారు. నిన్ను ప్రేమించేవారు నాయనా నీ ఆజ్ఞలను గైకొంటారు. నిన్ను ప్రేమించేవారు నీ గుణాతిశయములను ప్రకటిస్తారు. నిన్ను ప్రేమించేవారు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడతారు. నిన్ను ప్రేమించేవారు పాపమును చేయరయ్యా. నిన్ను ప్రేమించేవారు పాపాన్ని అసహించుకుంటారయ్యా. నిన్ను ప్రేమించే వాళ్ళు పరిశుద్ధులుగా జీవిస్తారయ్యా. నిన్ను ప్రేమించేవారు నీ గుణాతిశయములు ప్రకటిస్తారయ్యా. నిన్ను ప్రేమించేవారు నీ ఆజ్ఞలను గైకొంటారు ప్రభా. నిన్ను ప్రేమించే వారికి ఉన్న 5 లక్షణాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. మరి మరొక సమయంలో నీ వాక్యాన్ని మేము సమృద్ధిగా వినటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ ఆయన ప్రేమించే వారికి 5 లక్షణాలు అని చెప్పాను. ఒకటే చెప్పాను మీకు. ఒకే లక్షణం ఏంటంటే ఆయన్నే కోరుకుంటారు. ప్రేమించటం కాదు, ఆయన ప్రేమించాలి. ఆయన్నే, ఈ లోకంలో ఉన్న వాటిని ఏది వాళ్ళు ఆశించరు. వాళ్ళ మైండ్ అంతా, వాళ్ళ ప్రాణం అంతా దేని కొరకు తృష్ణగా ఉంటుంది? ఆరోగ్యం ఉన్నా, డబ్బులున్నా, ఉద్యోగం ఉన్నా, చెప్పండి, పదవి ఉన్నా, మనం అనుకున్నది జరిగినా ఎవరిని కోరుకుంటాం? ముందు ఆయన ప్రేమించే వాళ్ళకు ఉండే అనుభవం అది. ఆయన అన్యాయస్తుడేమి కాదు. నువ్వు ఆయన్ని అంతగా త్యాగంగా నేను చెప్పినట్టుగా కనుక మీరు ఆయన కనుక అన్ని పరిస్థితుల్లో అసలు ఎంత కష్టంలో ఆయన కోరుకున్నావా? ఆయనేమి అన్యాయస్తుడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు ఎలా వదిలిపెట్టట్లేదు. ఆయన కోరుకున్న వాళ్ళని వదిలిపెడతాడా? దేవుడు ఈ వాక్యం మన అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయను గాక. ఇక మరలా నాలుగు విషయాలు తర్వాత చెప్తాను. ఎందుకంటే నేను తీర్మానం చేశాక సమయానికి ముగిస్తానని. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వందనాలు, వందనాలు.